హాయ్ గాయ్స్, ఇది పర్ణశాల అంటారండి. ఇక్కడే సీతమ్మవారు నారచిల్లను ఆరేసుకున్నారనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడే సీతమ్మవారు ఫ్రూట్స్ తిన్నారు అంట. ఇక్కడే వనగుంటలు ఆడుకున్నారు అంట. అక్కడే రాముడు కూర్చొని సీతమ్మవారిని చూస్తూ ఉన్నారు అంట, వెయిట్ చేస్తుండేవారు అంట. ఈ ప్లేస్కి చాలా చరిత్ర ఉందండి. ఇక్కడ చిన్న కొలనులాగా ఉంటుందండి. సో పీపుల్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక చిన్న వంతెనలాగా కట్టారనమాట. అదొక హ్యాండ్మేడ్ లాగానండి, చిన్న బ్రిడ్జ్ కట్టారు. అది చాలా పాతది కాబట్టి ఎవరన్నా మనిషి ఉంటే కొంచెం ఒక 10 పీపుల్ అలా అక్కడనే స్టాండ్ అవుతే కొంచెం భయం అవుతుందండి, అది విరిగిపోతుందేమో అని. బట్ అదైతే విరగదని చెప్పారు. చాలా చాలా స్ట్రాంగ్గా కట్టారు. అది చిన్నదైనా కానీ హ్యాండ్మేడ్ అనుకుంటాను. చాలా బాగా అనిపించిందండి. ఆ వాటర్లో కూడా మనం కాలు పెడితే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న చేపలు అండి మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటానికి ఏమన్నా కొనుక్కోవడానికి గాజులు కానీ ఇక్కడ సపరేట్గా ఉందన్నమాట పర్ణశాలలో. మేము రిటర్న్ అవుతుంటే అండి బోటింగ్ చూసాము. ఈచ్ మెంబర్కి 70 రూపీస్ అన్నారండి. 70 రూపీస్కి ఒక 2 ఫ్యామిలీస్ కాబట్టి మేము ఒకే దాంట్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఒక 20 మినిట్స్ ట్రావెల్ చేయించారండి, అందులోనే బోటింగ్ చూపించారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. అండ్ అప్పుడప్పుడు బాగా వాటర్ వచ్చిన ప్లేసెస్కి ఇట్లా తిరిగినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు అలల్లాగా వచ్చిన ప్లేసెస్కి కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు. జస్ట్ ఓన్లీ నార్మల్గా వాటర్ నార్మల్గా ఉన్న ప్లేసెస్కి తీసుకొని వెళ్ళారనమాట. చాలా